మధ్యలో కాలిఫోర్నియా గురించి రకరకాలైనటువంటి విషయాలు మనం వింటున్నాము. దేవుని ఉగ్రత, తర్వాత దేవుని తీర్పు, మరి దేవుని యొక్క చర్య, మరి వాళ్ళు దేవుని వెక్కిరించారు, పాపం నిండిపోయింది, సొదొమ గొమొర్రా, రకరకాలైనటువంటి ప్రవచనాలు వస్తున్నాయి. కానీ వాటి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ కాలుతున్న కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ పక్కనే సముద్రం ఉంది. ఆర్పడానికి ఆ నీరు ఎందుకు పనికి రాలేదు అంటే, దేవుడు మనకు విరోధంగా ఉన్నప్పుడు మరి రక్షించడానికి గుర్రం అక్కరకు రాదన్నట్లుగా, దేవుడు మన పక్షాన లేకపోతే, మన పక్షాన దేవుడు లేకపోతే ప్రపంచమంతా కూడా మనకి మంచిగా ఉన్నా కూడా వ్యతిరేకమవుతుందండి. ప్రకృతి వాళ్ళకి సహకరించలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ సముద్రపు నీరు ఆర్పడానికి ఎందుకు పనికి రాలేదంటే, సముద్రంలో లవణ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో లవణ సాంద్రత ఎక్కువగా ఉంది కాబట్టి హెలికాప్టర్స్లో కావచ్చు, ట్యాంకర్స్తో కావచ్చు, ఆ వాటర్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ట్యాంకర్స్ కూడా, మెటల్ ట్యాంకర్స్ అన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంది. రెండోది, ఏ ఇంటి మీద కానీ ఏ ప్రదేశం మీద కానీ ఆ యొక్క వాటర్ని వేస్తామో, ఆ లవణ సాంద్రత ఎక్కువ కలిగినటువంటి వాటర్ని వేస్తాము, అవి నెక్స్ట్ జనరేషన్కి ఆ ప్రదేశం పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే, ఇంకా అక్కడ ఏది కూడా అంటే పంట రాదు, ఫలం ఉండదు. కాబట్టి దేవుడు మనకి విరోధంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితి కానీ మరి ఏది కూడా సహకరించదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు మరి దేవుడు ఎలాగా ప్రకృతిని అంతా కూడా గద్దించి మనకు స్వాధీనం చేస్తాడో ఆ విషయాన్ని కూడా మనం బైబిల్లో చూసాం. ఆయన గద్దించినప్పుడు సముద్రము, అలలు పొంగే ప్రతి సిచ్యుయేషన్ స్టాప్ అయింది. కాబట్టి దీనాన దేవుడు మీ జీవితంలో మరి ప్రతి పరిస్థితిని, మనల్ని కల్లోలపరిచే పరిస్థితిని దేవుడు గద్దించునుగాక అని మీ కొరకు ప్రార్థిస్తూ, మీ కొరకు వేడుకుంటున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజలిన్. ప్రైజ్ ది లార్డ్.